హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి ఉల్లిపాయ పచ్చెనగపప్పు కూర అండి. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పచ్చెనగపప్పు కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నేను ఉల్లిపాయ పచ్చెనగపప్పు ఎలా వండుతానన్నది మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాకబెట్టుకొని 2 గంటలు నూనె పోసుకుందామండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకుందాము. ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకున్నాక మూత పెట్టుకుందాము. కొంచెం అవి వేగినాక అందులో పచ్చెనగపప్పు వేసుకుందామండి. 1 గంట ముందే పచ్చెనగపప్పు అనేది నానబెట్టుకోవాలండి. నాకు పచ్చెనగపప్పు అనేది ఎక్కువ ఉండాలండి, ఉల్లిపాయల కంటే కూడా. నానబెట్టుకున్నాం కదండి, చూసారు కదా ఎలా నానిపోయిందో. నానిపోయిన పచ్చెనగపప్పు మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఈ ఉల్లిపాయలు అనేది వేసేసుకోవాలండి. ఒకసారి ఉల్లిపాయలు వేసేసి మొత్తం కూడా కలిసేలాగా తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా ఎలా మగ్గిపోయినాయో. మగ్గిపోయాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే కొంచెం వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం కూరలోకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకొని దాంట్లోకి తగినంత పసుపు వేసుకుందాం. వేసుకొని పసుపు కూడా బాగా కూరలో కలిసేలా కలుపుకుందాము. కలిసిపోయిందండి. అదేవిధంగా దీనిలోకి తగినంత కారం, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ కారం కూడా 3 టేబుల్ స్పూన్లు వేసి మొత్తం కలిపేసుకుందాము. నీట్గా చూసారా కూరలో మొత్తానికి కారం అనేది పట్టేసింది. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి. గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. పోసేసి కూర మొత్తం కలిపేసేసి చక్కగా మూత పెట్టేసుకుందామండి. కూర కొత్తలాడుతూ ఉంటుంది. చూసారు కదా కూర ఉడుకుతుంది. ఫైనల్గా అయితే కూర దగ్గర పడిపోయిందండి. ఇంకో కొంచెం సేపు ఆ వాటర్ కూడా ఇనిగిపోతే కూర అయిపోయినట్టేనండి. కర్రీ అయితే రెడీ అవుతుందండి. మూత పెట్టేసుకుందాం. ఇంకో కొంచెంసేపు మగ్గనిద్దాము. సిమ్లో పెట్టుకుందాం. వాటర్ అంతా ఇంకిపోతుంది. సో చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనం అయిపోతుంది కూర. స్టవ్ ఆఫ్ చేసానండి. స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఉల్లిపాయ పచ్చెనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇట్స్ మీ స్వాతి ఎంఎంఎం యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.